फायर बहनों ये कबाब मंदी अच्छा है यहाँ डेली खाना है. సో హలో గైస్, మనమైతే కొత్తపేటలో ఉన్న మంది కబాబ్ బిర్యానీకి అయితే రెస్టారెంట్కి అయితే వచ్చినాము. సో ఇక్కడైతే యూనిక్గా సర్వ్ అయితే చేస్తారు. ఇక్కడైతే బకెట్ అయితే సర్వ్ అయితే చేస్తారు. సో మేమైతే ఈరోజు అయితే తినకైతే ట్రై చేయడానికి అయితే వచ్చేసినాం వీడికి. ఏ ఫ్లోర్ రెస్టారెంట్ అయితే 4th ఫ్లోర్ అయితే ఉంది. సో మనమైతే 4th ఫ్లోర్కి వెళ్ళిపోదాము. సో ఇదే ఎంట్రెన్స్ అనమాట. సో లోపలైతే ఎంట్రీ అయిపోతాము. సో లోపలైతే ఎంట్రీ కాగానే చాలా యూనిక్ స్టైల్ అయితే ఉంది. మొత్తం థీము మొత్తం అస్థెటిక్ థీమ్ అయితే ఉంది. సో లోపలైతే ఎంటర్ అయితే అయిపోతున్నాము. సో ఇది చూడడానికి అయితే ఒక వేరే రెస్టారెంట్ లెక్క ఉంది. అంటే నార్మల్ మంది కాకుండా జర యూనిక్ స్టైల్ అయితే ఉంది. సో రాగానే మనం ఒక క్యాబిన్ అయితే ఇచ్చారు. ఆగండి, ఫస్ట్ వచ్చి కూర్చున్నాం అంతేనా. ఇక బర్త్డే చేసామా డెకరేషన్. ఒకటి కేక్ వస్తుంది బర్త్డే అయితే చేద్దామా నీ బర్త్డే. 5 స్టార్ హోటల్కి వచ్చినట్టుంది. ప్రైవేట్ థియేటర్ చెప్పులకి స్టాండ్ బి ఇచ్చారు. ఇష్టం వచ్చిన చేయకుండా స్టాండ్లో వేయాలి. ఈడొకడు ఉంటాడు దొంగ కొళ్ళు పడుతుంది. రేట్లు పెట్టరా ఎంతని? రేట్లు అయితే తక్కువనే ఉన్నాయి. చికెన్ మీద ఏడుంది అది వేరే బ్రో వేరే. రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే రెస్టారెంట్ మొత్తం హైఫై ఉంది. రేట్లు తక్కువ ఉన్నాయి. ఏమంటావు? టేస్ట్ ఒకటి వచ్చినాక టేస్ట్ చూసినాక చెప్తాం ఎట్లుంటుంది. టేస్ట్కి ప్రైస్కి వాల్యుబులా కాదా. సో రాగానే మనకైతే సూప్ అయితే ఇచ్చేసారు. సో సూప్ తాగేసి ఆర్డర్ అయితే ఇచ్చేసినాము. సో ఆర్డర్ కూడా వచ్చేసింది. సో నేను వ్లాగ్ చేస్తున్నాను అని చెప్పి ఆమె షిగ్ అయితే పడుతుంది వెయిటర్. సో ఇదైతే మనం ఆర్డర్ ఇచ్చిన బకెట్ ఇదే అన్నమాట. సో ఇప్పుడు ఆమె అయితే ప్లేట్లు అయితే వేస్తుంది. సో గైస్ మన మంది అయితే వచ్చేసింది. సో 4 గుడ్లు రావాలి. ఇంకో గుడ్డు లోపలికి వెళ్ళిపోయింది అండి. పీసులు మంచిగా వచ్చినాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చింది. ఎగ్స్, మైనీస్, ఏంటి చట్నీ వేసిరు. ఏ గ్రీన్ చట్నీ అది అంతేనా? ఫిష్ ఫ్రాన్స్ లాంటి ఏం లేవా? ఓన్లీ చికెన్ ఒకటేనారా? సో గైస్ ఎందుకు నేను వీడియో షూర్ అయిపోవాలా? సో టేస్ట్ చేయరు. ఒక రైస్ కూడా ఒకడు పీస్ అయితే ఫస్ట్ పీస్ టేస్ట్ చేయరు. పిజ్జా అయితే బాగుంది, మంచిదా? మొత్తం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అంటే ఇది కబాబ్ కాల్చిన బుర్రా పాడుందా? రైస్ ఫ్లేవర్ ఉందా? రైస్ టేస్ట్ చేసినా ఒకసారి ట్రై చేయి. ఫస్ట్ మింగురా, మింగినాక టేస్ట్ చెప్పు. నోట్లో పెట్టాక టేస్ట్ చెప్తున్నావు. నాలుగైదు టేస్ట్ చూసేది గొంతు కాదు. స్పైసీ బుర్రపాడు. రైస్ అయితే అన్లిమిటెడ్. ఇక్కడ ఎంతైనా వేసుకోవచ్చు, కాకపోతే పీసెస్ ఒకటే వేయరు. రైస్ అన్లిమిటెడ్. దీంతో పాటు 4 కూల్ డ్రింక్స్ అయితే వస్తాయి. అది కూడా ఫ్రీ అయితే దీంట్లో ఇంక్లూడ్. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. ఎట్లా రమేష్? అట్లా టేస్ట్ అయితే మ్యాడ్ ఉంది. ఈ చికెన్ ఫ్లేవర్ మొత్తం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇది అంతా బొగ్గు మీద కాల్చింది. ఆ టేస్ట్ టేస్ట్ ఫీల్ అవుతుంది. అది బొగ్గు మీద కాల్చింది. నేచురల్ ఉంది. టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంది. చాలా వర్త్. 1000 రూపాయల కంటే 1000 రూపాయలు 5 మంది తినొచ్చు. మేమైతే 4 మంది తింటున్నాం. కానీ 10 మెంబర్ తినొచ్చు. అన్లిమిటెడ్ రైస్, చికెన్ పీస్ మాత్రం లిమిటెడ్ వస్తుంది. 1 2 3 4 5 6 పీసులు 6 పీసులు వస్తాయి. 4 ఎగ్స్ వస్తాయి. 4 కూల్ డ్రింక్స్ వస్తాయి. అంతే 1000 రూపీస్గా మంచిగా బర్ఫ్ తినొచ్చు. 5 మంది వస్తాయి. సో మీ ఫ్రెండ్స్కి అయితే ట్యాగ్ చేయండి. 5 మంది 5 మెంబర్స్ ఉంటే ట్యాగ్ చేయండి. నెక్స్ట్ ప్లాన్ ఇది తీసుకోండి. చాలా డిజైబుల్ ఉంది పైసలు ఉన్న ప్రైస్. సో మామూలుగా టేస్ట్ నేను చెప్పేది ఒకటే మంచిగా రాదు. సో ఎవరైతే కూడా టేస్ట్ చూస్తా. చాలా కాస్ట్ అయితే ఉంది, కాకపోతే రేట్ కూడా తక్కువ ఉంది. బయట చూస్తే అంబియన్స్ చాలా మంచిగా అయితే ఉంది. చాలా కూల్
క్లాసిక్ అయితే ఉంది. సో బయట కూడా చూపెడతావు బయటకు. సో నువ్వు టేస్ట్ నీకేంటే మంచిగా ఉందా? సో మా వాళ్ళకి మాటలు లేవు, ఒకటే ఉంది, అంత టేస్ట్ ఉంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ రైస్ కాబట్టి మా దాంట్లో అయితే రైస్ అయితే అయిపోయింది. సో మళ్ళీ అన్లిమిటెడ్ రైస్ కాబట్టి మళ్ళీ అయితే రైస్ అయితే ఆర్డర్ పెట్టినాం. సో రైస్ కూడా వచ్చేసింది. సో ఇది ఫస్ట్ ప్లేట్ అనమాట, మాకు ఎక్స్ట్రా రైస్ ఇది. ఎక్స్ట్రా రైస్ కాదు, అన్లిమిటెడ్ రైస్ ఇంకొకటి రిఫిల్ అయింది. ఇంకోసారి కూడా వస్తుంది కానీ పక్కా నాకు తెలిసి ఇంకోసారి కూడా వస్తుందా? వస్తుంది ఈజీగా. దీంట్లో అవుట్ అయిపోతాం అంటున్నా. నేను చెందాడు అయితే కాదు. అంతేనా? లెట్స్ ట్రై. చలో సెకండ్ రౌండ్. 2 సార్లు ఎక్స్ట్రా రైస్ అయిపోయింది. సెకండ్ టైం ఇది. డేంజర్ ఒకటే. మందులో వేసిండాడు సై కొట్టిన చందు మరి అప్పుడే స్కామ్ అయిపోయింది రైస్. మందులో పని ఇష్టం లేకనే వేసిండు. గరం వచ్చింది ఇప్పుడు. ఇంతకుముందు లేకుండా గరం రైస్. గరం గరం అని మొత్తుకున్నందుకు గరం వచ్చింది. నా అంటే ఎందుకు ఇచ్చారు అప్పుడే? ఏం చేసింది? తింటా కొంచెం తింటే అంతా నేను అవుట్ అయిపోయినా. డేంజర్ అవుట్ అయిపోయినా. అనుకున్న సాధించాం. 3 సార్లు తిన్నాము. ఎస్ 3 సార్లు. 3 సార్లు చెప్పించుకున్నాం. కట్టిన 1000 రూపాయల బిల్లు 3 టైమ్స్ తిన్నాం. మస్తు అయిపోయింది. వర్త్ ఇది 1000 రూపాయలు అంటే చాలా వర్త్. అవుట్ అయిపోయాడు. అవుట్ అయ్యి అనుకోని ఈ కూల్ డ్రింక్ తాగుతాడు. ఇక తాగేసి కూల్ డ్రింక్ నీదే ఒకటి తిని బొజ్జు వస్తుంది. స్టార్టింగ్ రాగానే నువ్వు నేను కొట్లాడారు. లాస్ట్ మూమెంట్ వచ్చేవరకు కొట్లాడుతాడు. అరే ఒక బార్డర్కి ఇచ్చాడు. బార్డర్కి ఇచ్చి ఈ బార్డర్ నీరు ఏదో తినేసాలి. అంతా తినేసాం. లాస్ట్కి పెరుగుతుంది తింటాం. పెరుగుతుంది తిన్నాక ఒక కూల్ డ్రింక్ అయితే సెట్ తాగి తిని వనుకోలేండి. ఒక 10 నిమిషాలు లేచి పోవాలి. అప్పుడు మెల్లగా తినాలి. మా వాళ్ళు అయితే 3 సార్లు అయితే వేయించుకోరు. 3 టైమ్స్ 1000 రూపాయలకి వర్త్ చేసాడు. వర్త్ కాదు, సూపర్ వర్త్ చేసింది. 6 పీసులు 3 సార్లు రౌండ్ వేసింది. 3 రౌండ్స్ వేసింది. అసలు వెయిటర్ షాక్ అయింది ఇంత మింటున్నాం అని. సో మీకు వచ్చేసేయండి. మీ దాంట్లో ఇట్లా తినేటోళ్ళు ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి. తినేటోళ్ళు ఉంటే ట్యాగ్ చేయండి. వాళ్ళని తీసుకోండి అంటే వాళ్ళు వర్త్ చేపిస్తారు. వర్త్ అంటే వర్త్ నిజంగా. టేస్ట్ మంచిగా ఉంది, పీసెస్ మంచిగా ఉంది, గరం రైస్ వస్తుంది, అన్నిటికీ వర్త్ ఇది నిజంగా చెప్పాలండి. సో మీరందరూ వచ్చేసేయండి. సో ఇందులో 3 ఐస్ క్రీమ్ కూడా ఫ్రీ అయితే ఇస్తారు. సో మాకైతే 3 ఐస్ క్రీమ్ ఇచ్చారు, 2 కూల్ డ్రింక్ అయితే ఇచ్చేసారు. సో గాయ్స్ మాది తినడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో గిట్ట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గిట్ట యూస్ఫుల్ అయితే కామెంట్ కూడా చేయండి. వెల్కమ్ టు మంది కేబాబ్ బిర్యానీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేస్తున్నాడు. స్పెషల్ గిఫ్ట్ चलो मेरे भाई और बहनों, ये कबाब मंडी अच्छा है, यहाँ डेली खाना है, सिर्फ 15 दिन खत्म हो जाता है। अच्छा है, सुबह में शाम है।